ప్రైజ్ ద లార్డ్. సజీవుడైన దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనాంగముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుడు మనందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. ఆయన బిడ్డలు మనము ఆయనకు ఇష్టమైన వారం కాబట్టి మనం ఆయనని ఎంతగానో ఆయనకి ఇష్టమైన వారము, మనం ఎంతగానో ప్రీతికరమైన వారం కాబట్టి ప్రభు మనని ప్రేమిస్తున్నాడు. రోజు కూడా ఎందుకు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఎన్నో వాక్యాలు వింటున్నావు. ప్రతిరోజు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను దీవిస్తానంటున్నాడు, నీ దుఃఖదినములు సమాప్తమైనవి అంటున్నాడు, నేను ఎంతగానో నా హృదయానికి హత్తుకుంటాను నా కుమార్తె అంటున్నాడు, నిన్ను విడిచిపెట్టాను అంటున్నాడు. ఇన్ని వాక్యాలు ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడు? రోజు వచ్చే వాక్యమే కదా, రోజు మాట్లాడుతున్న మాటలే కదా నువ్వు అనుకుంటున్నావు. ఎప్పటికప్పుడు ప్రభు ఎందుకో తెలుసా నీ దగ్గరికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడంటే దేవుని కృప. ఆయన కృప మనకు తోడై ఉన్నది. ఆయనకు మనం ఇష్టమైన వారం కాబట్టి రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ మనం పడిపోతామేమో, ఎక్కడ ఒకవేళ మనము దారి తప్పిపోతామేమో అని ఎప్పటికప్పుడు ఫ్రెష్ మన్నా నీ కోసము దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు. కానీ చాలామంది వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. బోరు కొడుతుంది కొంతమందికి. రోజు పెట్టే వాక్యమే కదా, రోజు వినే మాటలే కదా అనుకుంటారు. కానీ ప్రతిరోజు నీ ఆత్మను బలపరుచుకునే ఈ ఆహారాన్ని దేవుడు నీకు అందిస్తున్నాడు ప్రియ సహోదరి. ఈ వాక్యము కూడా వినే పొజిషన్లు లేక, ఈ వాక్యాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యము నీ దాకా వస్తుందంటే నువ్వు ఎంతగానో ప్రభుకి ఇష్టమని అర్థము. నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ ఆత్మను బలపరచుటకే ఈ ఆత్మీయ ఆహారాన్ని నీ వద్దకు పంపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, మనము దేవునికి ఇష్టమైన జనాంగమట. ఆయన ఇష్టానుసారంగా మనల్ని తీసుకొచ్చుకున్నాడు. ఆయన రూపములో మనని రూపించినాడు. ఆయన అద్భుతమైన రీతిలో మనని సృజించినాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినాడు, మన కోసం పుట్టినాడు, మన కోసం మరణించి లేచినాడు, మరలా మన కోసం వస్తానంటున్నాడు. ఇంత అద్భుతంగా ప్రేమించే వాళ్ళు ఎవరుంటారండి? మనము ఆయనకి ఇష్టమైన జనాంగమట. మనము ఆయనకి ఎంతగానో ఆశీర్వాదం అంటే మనని ఆశీర్వదించడానికే, మనని బలపరచడానికే. ఎవరు మన కోసం ప్రాణం పెడతారు? ఎవరు మన కోసము ప్రాణత్యాగం చేస్తారు? ఒక్క దెబ్బ మన కోసం పడమంటేనే పడరండి ఎవరు. అటువంటి దేవుడు మన కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టి మన అద్భుతంగా మరలా మృత్యుంజయుడై లేచి ఈరోజు ప్రతిరోజు నిన్ను చూస్తున్నాడు. నీకే ఆటంకం రాకుండా ఆయన బాహువు చాపి ఆయన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తున్నాడు. నువ్వు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్తున్నావంటే, సాయంత్రం లోపు సురక్షితంగా వస్తున్నావంటే ఉట్టిగా కాదు, మన మీద మంచివారం అని కాదు అలా వచ్చేది. దేవుని రెక్కల కింద మనని భద్రపరుస్తూ పంపిస్తున్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు మనకి తోడుగా ఉండమని. ఈరోజు సురక్షితంగా ఉన్నామండి. మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి, ఎంతోమంది మరణిస్తున్నారు. మనం ఇంకా సురక్షితంగా ఉన్నామంటే అది మహాగణుడైన దేవుని కృప తప్ప ఇంకేమీ లేదు. ఎందుకో తెలుసా? దేవునికి మనం ఇష్టమైన జనాంగంగా మనల్ని చేసుకున్నాడట ఆయన. మనం ఇష్టమైన వారమట ఆయనకి. మనుషులు ఇష్టపడతారు కానీ మా మనిషి ఏదో ఒక టైంలో మన మీద కోపంతో పక్కన పడి వేసి వెళ్ళిపోతారు. ఎంతమంది మనని ఇష్టపడ్డా వేస్టేనండి. దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నిజమైనది. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా మిమ్మును తనకు జనాంగంగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడట. ఇష్టం అంటే ప్రేమ. ఎంత అద్భుతం అండి! ఆయన బిడ్డలుగా మనని చేసుకున్నట్టుకే ఆయన ఇష్టానుసారంగా మనని రూపించినాడు. ఆయన ఇష్టానుసారంగానే మన కొరకు మరణించినాడు. ఈరోజు దేవుడు నీతో పదే పదే మాట్లాడుతున్నాడంటే నువ్వంటే ఎంతో ఇష్టము ప్రియ దేవుని కుమార్తె, నువ్వంటే ఎంతో ఇష్టం ప్రియ దేవుని కుమారుడా. నిన్ను ఆయన ఒక ప్రణాళికతో రూపించినాడు. ఎవరికి వెళ్తుందండి వాక్యము? ఈరోజు నువ్వు వింటున్నావు, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ప్రభు వాక్యం వింటున్నావు అంటే నువ్వు దేవుని లెక్కలో ఉన్నావు అని అర్థం. ఈ వాక్యాన్ని త్రోసివేస్తూ, స్కిప్ చేస్తూ, పూర్తిగా వాక్యం వినకుండా 2 మాటలు వినేసి కట్ చేస్తూ వెళ్ళిపోయిన వారు ఉన్నారు. చూసిందా? ఒక దినమున దేవుడు లెక్క అడుగుతాడు. ఎన్నోసార్లు నేను నీ వద్దకు వచ్చినాను కదా, ఎన్నోసార్లు నా సేవకుల ద్వారా నీతో మాట్లాడినాను కదా, బలమైన వాక్యం నా బిడ్డలు నీకు అందించినారు కదా, నువ్వెందుకు పూర్తిగా
వినకుండా నీ ఆత్మను బలపరుచుకోకుండా నువ్వెందుకు బలహీనపరచబడుతున్నావు అంటున్నాడు. ఈరోజు ఎందుకండి ఒకరోజు నమ్మకంగా విశ్వాసంగా ఉండి మరొక రోజు విశ్వాసం ఎందుకు కోల్పోతున్నావు అంటే నీ హృదయములో వాక్యము స్థిరముగా లేదని అర్థము. నీ ఆత్మ బలహీనపరచబడుతుంది. ఎందుకంటే బలహీనం ఎందుకుందో తెలుసా? నీ ఆత్మ ఒక శ్రమ రాగానే ఒక కష్టం రాగానే ఎందుకు బలహీనపడుతున్నావంటే నీ ఆత్మకు ఆహారము కొదువై ఉన్నది. నీ ఆత్మకు ఆహారము లేదు, ఆత్మీయ ఆహారము లేదు. దేవుడు ప్రతిరోజు ఉదయం కాలపు మన్నా నీ దగ్గర తీసుకొస్తున్నాడు. అయితే నువ్వు వినకుండా అంటే నువ్వు పక్కన నెట్టివేస్తున్నావు. ఒకరోజు శరీరానికి తిండి లేకపోతే ఎంత బలహీనపరచబడుతుందో దేవుని వాక్యము కూడా ఒక్కరోజు వినకపోతే, ఒక్కరోజు నీవు ఈ వాక్యము ద్వారా ఈ ఆత్మీయ ఆహారం నీ ఆత్మకు అందకపోతే నీ ఆత్మ కూడా బలహీనపరచబడుతుంది. ఎప్పుడంటే శ్రమల్లో, బాధల్లో, వేదనలో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బలహీనపరచబడుతున్నావంటే వాక్యం అనే ఆహారం నీలో లేదని అర్థము. దేవుడి రోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు వింటున్నావా? ఇంత ప్రయాసపడి నీ వద్దకు వాక్యం వస్తుంది. ఎంతో భారముతో ప్రార్థన చేసి నీ దగ్గరికి ఈ మన్నాను ప్రభు మా ద్వారా నీ దాకా పంపిస్తున్నాడు. మరి నువ్వు వింటున్నావా? నువ్వెందుకంటే ఇది నీ కోసమే కదా. ఈ భారం నీకోసం, ఈ ప్రయాసం నీకోసమే. ఈ వాక్యం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ హృదయము మోసపోదు, నీ నడకలు పాడైపోవు, నీ కనుచూపులు వ్యర్థముగా చూడవు, నీ జీవితం అంతా ఎక్కడ కూడా పడిపోదు. నీకు దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు పట్టుకొని నీ హృదయంలో పెట్టుకొని వెళ్తున్నప్పుడు దుష్టుడు ఎక్కడ కూడా నిన్ను పడేయడు. నిన్ను ఆశీర్వదించి, దీవించి, ప్రతిఫలింపచేసి ఎంతకంతకు నిన్ను వృద్ధి పొందేలా చేస్తూ ఉంటుంది దేవుని వాక్యం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కువగా రిస్క్ పడకు, ఎక్కువగా చిరాకు పడకు. వాక్యము చూసి నేను ఏదో ఇదంతా వినాల్సిందేనా ఇప్పుడు అని అనుకోకు. నువ్వు రిస్క్ పడుతున్నావు అనుకుంటున్నావా? ఏదో నేను భారముతో వింటున్నాను అనుకుంటున్నావా? నీకే నష్టం. ఎందుకంటే ఈ వాక్యము కూడా అందని వారు ఎంతోమంది ఉన్నారు. కనీసం వాక్యము చెప్పేవారు లేక, కనీసం వారికి వాక్యం రికార్డు పంపించేవారు లేక, అసలు దేవుని మాటలు వారి దగ్గరికి వెళ్ళలేక వారి హృదయాలు పాడైపోయి, వారి ఆత్మలు పడిపోయి దుష్టుని కబంధ హస్తాల కింద ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని హస్తాల కింద సురక్షితంగా ఉన్నావంటే దేవుని ఆత్మ బలం నీకు తోడే ఉన్నది. ఆయన వాక్యమే నిన్ను నడిపిస్తున్నది. నీ హృదయం అంతా భద్రపరచుకో. ప్రతిదినము వాక్యం విను. నీ ఆత్మకు ఆహారాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో. నీ ఆత్మయ ఆహారము నువ్వు సిద్ధపాటు పరుచుకో. ఒక దినమునైనా రాకడొస్తున్నది. ఆ లేవని తెగుంపులు నువ్వు ఉండాలంటే నీ ఆత్మను బహుగా బలపరుచుకో. ఈ ఆత్మీయ ఆహారాన్ని త్రోసివేయకు. బలంగా భద్రపరుచుకొని నీ హృదయంలో స్థిరపరచుకుంటే ఆ రాజుల రాజు ఆకాశం మధ్య ఆకాశంలోనికి వచ్చుచున్నప్పుడు నీవు లేవని తెగుంపులో నిలబడతావు. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు పూర్తిగా ఈ వాక్యం వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అందుటకు కృప దయచేయండి. బిడ్డల్ని దీవించి ఇష్టమైన జనాంగముగా చేసుకున్నాను అంటున్నావు ప్రభా. మమ్మల్ని ఎంతగా ఇష్టపడినావు, మేము ఎంతగా వ్యర్థమైన వారమో నీకు తెలుసు ప్రభా. మీరు నమ్మదగిన వారైనప్పటికీ మేము నమ్మదగని వారము ప్రభా. మేము మోసము చేసేవారం అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఇష్టమైన వారిగా మార్చుకున్నందుకు నీకు కోట్ల కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.